మీకు తక్కువ టైంలోని ఎక్కువ రుచినిచ్చే కొబ్బరి పులావ్ అని చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. మేము నెలలోని 2-3 సార్లు అయితే ఈ పులావ్ అన్ని చేస్తాను. కొబ్బరికాయ ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇందులోని 1 గ్లాస్ వాటర్ అనేది వేసి మిక్సీ పట్టుకుంటే ఇందులోని కొబ్బరి పాలు అనేవి మనకి తయారవుతాయి. వీటిని మనం జల్లెడ సహాయంతో వడగట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఈ కొబ్బరి పేస్ట్ అనేది ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ మిక్సీలో వేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ 2-3 సార్లు అనేవి అలాగా మిక్సీ చేసుకుంటే మనకు కొబ్బరి పాలు అనేవి రెడీ అవుతాయి. ఈ పులావ్ అంతటికి కొబ్బరి పాలతో చేస్తాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ నెయ్యి అనేది వేసుకొని ఇందులోని మీ దగ్గర మసాలా దినుసులు ఏవి ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. అవన్నీ వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అనేవి వేసి బాగా వేగనివ్వాలి. అందులోనే జీడిపప్పు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేవి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది పులావ్కి. ఇవి వేగిన తర్వాత మీ దగ్గర కూరగాయలు అనేవి ఏవి ఉంటే అవి ఏవైనా వేసుకోవచ్చు. నేను మిల్ మేకర్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటా కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసి మనం కొబ్బరి పాలు అనేవి కొలుచుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు పాలైతే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడే మీరు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకోండి. మీకు కొబ్బరి పాలు అనేవి సరిపోకపోతే వాటర్ అనేది వేసుకోవచ్చు. ఇందులో కడిగి ఉంచుకున్న బియ్యం వేసి 3 విజిల్స్కి మనం పెట్టుకోవాలి. అంతేనండి, కొబ్బరి పులావ్ అనేది రెడీ అయిపోయినట్టే. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. టేస్ట్